శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 144 కీర్తన 4వ వచనం. నరులు వట్టి ఊపిరి పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడ వలనే ఉన్నవి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్తటువంటి దేవుడు నరులను సృజించినాడు. ఆ నరులు వట్టి ఊపిరివై ఉన్నారని సెలవిచ్చిన మాట చూడగలం. వారి దినములు నీడ వలె ఉన్నవి, దాటిపోవు నీడ వలె. మానవ నీడ అది కొద్ది మాత్రమే కనపడుతుంది. ఈ లోకంలో మానవ జీవితం అల్పాయుస్తో ఉన్నటువంటి జీవితమే. 60 లేదా 70 సంవత్సరాలే అధిక బలమున్న ఆయుసము దుఃఖం అన్నట్టుగా అవి కీర్తనకారుడు తెలియజేస్తూ రాస్తున్నాడు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, అంతలో కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారైనారని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి క్షణమాత్రము ఈ లోకంలో ప్రభువును అంగీకరించకుండా ఉంటే ఈ లోకంలో క్షణమాత్రం ఎగిరిపోయే జీవితం ఇది. ప్రభువును అంగీకరించిన వారికి నిత్యజీవం ఇవ్వగలిగిన దేవుడు మానవ పాప జీవితాన్ని క్షమించి పరిశుద్ధులుగా మార్చి తనతో పాటు పరలోకంలో ఉండాలని యేసుక్రీస్తు ఆశించి లోకానికి వచ్చి అందరి కొరకై ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. నిత్య జీవం ఇవ్వగలిగిన క్రీస్తుని కలిగి ఈ లోకంలో సంఘములు సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడయండి నడిపించిన గాక. ఆమె మౌన స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని నుంచి దాని తెచ్చినకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయండి దీవించిన గాక. ఆమెన్.